అటు హీరోగా ఇటు విలన్ గా పాన్ ఇండియా స్టార్ అయిన జగపతి బాబు ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే రియల్ ఎస్టేట్ లో మోసాలు పెరిగాయని, రెరా అనుమతి గల వాటిలోనే కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. తనను ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసిందని, ఆ కంపెనీ పేరు అతి త్వరలో బయట పెడతానని అన్నారు. మరి ఆయన చేసిన లేటెస్ట్ యాడ్ ఫిలిం ని గమనిస్తే ఫార్చ్యూన్ వ్యూ అనే సంస్థకు ఒక గొప్ప యాడ్ ఫిలిం చేశారని చెప్పొచ్చు. మరి ఆ సంస్థ ఇచ్చిన చెక్కే బౌన్స్ అయిందో లేదో తెలియదు కానీ ఆయన చేసిన తాజా యాడ్ ఫిలిం అయితే ఇదేనని చెప్పొచ్చు. రేటు తక్కువనే ప్రచారానికి ఆకర్షితులై మీ కష్టార్జితం కాస్త ఈ ప్రీ లాంచ్ మోసగాల చేతిలో పోస్తే అంతే సంగతులు. కాబట్టి ఇందులో కొనుగోలు చేయాలని భావించేవారు తొలుత ఆ 300 ఎకరాలకు వారే యజమానులా అనే విషయాన్ని తెలుసుకోండి. తెలివిగా మీరేం చెబుతారంటే కొంత స్థలం కొన్నాం, ఇంకా కొంత అగ్రిమెంట్లో ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాంటి మాటల్ని గుడ్డిగా నమ్మకండి. మొత్తం స్థలమంతా ఆయా సంస్థ పేరిట రిజిస్టర్ అయ్యాకే, రెరా అనుమతి లభించాకే అడుగు ముందుకేయండి. జగపతి బాబు గారు చేసిన ఈ తాజా యాడ్ ఫిలింని గమనిస్తే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోసం ఆయన యాడ్ ఫిలిం చేశారని అర్థమవుతుంది. మరి ఆయన చేసిన ఇదే యాడ్ ఫిలింకి సంబంధించిన చెక్కు బౌన్స్ అయిందా లేదా అనే సంగతిని పక్కన పెడితే, ఈ సంస్థకు చెందిన కోఠా విజయబాబు అనే వ్యక్తి గతంలోనూ ఫార్చ్యూన్ 99 హోమ్స్ పేరిట కొనుగోలుదారుల్ని మోసం చేసిన చరిత్రుంది. 3-4 ఏళ్ల క్రితం రోసిరెడ్డి మద్దిరాల అనే వ్యక్తితో కలిసి ఫార్చ్యూన్ 99 హోమ్స్ అనే సంస్థను ఆరంభించారు. ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించి ఆ వెంచర్ని పూర్తి చేయలేదు. అసలా వెంచరే ఆరంభం కాలేదు అంటే వీళ్ల మోసం ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఆయా బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు నిలుచొని నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ కేసులో ఫార్చ్యూన్ 99 హోమ్స్ అప్పటి రెరా అథారిటీ నోటీసును కూడా జారీ చేయడం విశేషం. మరి ఆ నోటీస్కి జవాబిచ్చారో లేదో రెరాకే తెలియాలి.